హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సినిమా పైన మంచి బజ్ని క్రియేట్ చేయగా, మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా పైన మరింత హైప్ని క్రియేట్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో నటించబోతున్నాడు. రెండు విభిన్న పాత్రలు చేయడం ఎన్టీఆర్కి కొత్తేం కాదు. కాబట్టి దేవరలో ఎన్టీఆర్ డబుల్ ధమాకా ఇవ్వడం ఖాయం. అయితే ఎప్పుడు చిక్కుతాడాన్ని కాచుకొని ఉన్న ఒక వర్గం మూవీ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే స్టార్ట్ చేశారు. సాంగ్స్ విషయంలో ట్రై చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ కొరటాలని అడ్డు పెట్టుకొని ట్రైలర్ పైన బాగా ట్రోల్ చేశారు. సినిమా పైన ఈ రేంజ్లో నెగిటివిటీ పెంచడానికి ఇంకో కారణం ఉంది. అదేంటంటే ఆచార్య మూవీ. ఈ మూవీని మొదటి నుంచి ట్రోల్ స్టఫ్గానే వాడుతున్నారు. దాన్ని సాకుగా చూపి ఇదిగో ఇలాగే ఉండబోతుందని బాగా ప్రచారం చేశారు. సినిమా పైన ఉన్న హైప్ వల్ల అది చాలా బలంగా ఆడియన్స్లోకి వెళ్ళింది. ఆచార్యలా ఉంటుందని కాదు, కానీ అలాంటి రిజల్టే వస్తుందేమన్న భయం క్రియేట్ చేశారు. దానికి తోడు రాజమౌళి డైరెక్షన్లో పనిచేసిన హీరోలకి ఆ తర్వాత హిట్టు పడడం అంత ఈజీ కాదన్న టాక్ ఉండనే ఉంది. రాజమౌళి హీరోలకి హిట్టు పడాలంటే కనీసం ఒక 4-5 సినిమాల టైం పడుతుంది. ఇప్పటికీ ఈ విషయం చాలాసార్లు రుజువైంది కూడా. ఇప్పుడు ఈ ట్రెండ్ని ఎన్టీఆర్ కంటిన్యూ చేస్తాడా లేదంటే క్రాస్ చేస్తాడా అని అందరిలో ఒక క్యూరియాసిటీ నెలకొంది. ఏది ఏమైనా ఈసారి ఎన్టీఆర్ సినిమా పైన ఎనలేని క్రేజ్ ఏర్పడింది. అట్ ది సేమ్ టైం అదే రేంజ్లో ఎప్పుడు లేని విధంగా ట్రోలింగ్ కూడా జరుగుతుంది. ఎన్టీఆర్ ఇప్పటికీ 6 సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. సోలో హీరోగా సినిమా చేసి 6 సంవత్సరాలు అవుతున్నా సరే ఎన్టీఆర్ క్రేజ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. ఆచార్య లాంటి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ అయినా సరే సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. మూవీ రిలీజ్కి ముందే చాలా రికార్డులు పెట్టింది. ఇక సినిమా రిలీజ్ అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఉన్న చాలా రికార్డులు లేచిపోతాయి. సినిమా హిట్టా ఫ్లాప్ అన్న సంగతి పక్కన పెడితే డే 1 రికార్డ్స్ మోత మోగిపోతాయి. ఇక సినిమాకి హిట్ టాక్ పడిందంటే ఇప్పటి వరకు ట్రోలింగ్ చేసిన వాళ్ళు తలకాయ గోచిలో పెట్టుకోవాల్సిందే. సినిమా హిట్ అయితే కొంతవరకు కలెక్షన్స్లో కోత పెట్టాలని, ఫ్లాప్ అయితే ఇంకా నెగిటివిటీ పెంచి ఆశ్చర్య స్థాయికి తేవాలని బయట సినిమా పైన చాలా కుట్రలు చేస్తున్నారు. అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని బట్టి చూస్తే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయందే జరుగుతుంది. వాళ్ళు ఊహించింది మాత్రం జరగదు. అదేంటన్నది రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం. ఇకపోతే ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్ని ఒక విధంగా ఆలోచిస్తే అది మంచి చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ట్రేడ్లో ఆడియన్స్లో సినిమా పైన విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దానివల్ల సినిమా ఎంత బాగున్నా ఆడియన్స్కి ఆనదు. కానీ ఈ ట్రోలింగ్ వల్ల సినిమా పైన కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తగ్గి నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్తారు. దానివల్ల సినిమా అవుట్పుట్ పైన ఒకంత పాజిటివిటీ వస్తుంది. కానీ చూస్తుంటే దేవర పైన ట్రోలింగ్ ఎఫెక్ట్ పెద్దగా పనిచేసినట్లు కనిపించలేదు. ఎందుకంటే ఈ ట్రోలింగ్ బ్యాచ్ అంతా కూడా పెద్ద హౌలాగాలని ఆడియన్స్ కూడా క్లారిటీ ఉన్నట్టుంది. ఇకపోతే అల్లు అర్జున్ పైన కూడా ఈ మెగా బ్యాచ్ విషయం చిమ్ముతూనే ఉంది. మెగా కుటుంబం నుంచే ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని ఏర్పరచుకొని మెగా ఫ్యామిలీ కంటే ఎక్కువ స్టార్ ఇమేజ్ని పొందాడు. వాళ్ళకి సాధ్యం కాని పాన్ ఇండియా మార్కెట్ని కూడా లొంగదీసుకున్నాడు. చిరు తాతయ్య తన తర్వాత పవన్ కళ్యాణ్ని స్టార్గా నిలబెట్టాడు. వారిద్దరి తర్వాత శరణమన్నయ్యని ఎలాగోలా ఆ ప్లేస్లో కూకోబెడదామనుకుంటే మెల్లిమెల్లిగా అల్లు అర్జున్ ఆ ప్లేస్ని ఆక్రమించేశాడు. ప్రజెంట్ ట్రెండ్ని బట్టి చూస్తే శరణమన్నయ్య అల్లు అర్జున్కి దరిదాపుల్లో కూడా లేడు. అదే కడుపు మంట మెగా ఫ్యాన్స్కి. మెగా ఫ్యామిలీ వాడని కూడా చూడకుండా అల్లు అర్జున్ని ద్వేషించడం స్టార్ట్ చేశారు. పరిధి దాటి మరీ అసభ్యంగా ట్రోల్ చేశారు. పుష్ప 2 మూవీ హిట్ అవ్వకూడదన్నది వాళ్ళ ఆశ. అందుకే అల్లు అర్జున్ని బాగా ట్రోల్ చేశారు. అయితే వాళ్ళకి పుష్ప 2 విషయంలో కొంచెం కూడా ఛాన్స్ దొరకలేదు. దేవర విషయంలో కోటాలని అడ్డు పెట్టుకొని ఆడుకున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి పర్ఫెక్ట్ యాక్టర్ విషయంలో వాళ్ళేమి తూలనాడినా సరే వాళ్ళే నవ్వులపాలవుతారు. అయితే అల్లు అర్జున్ని మాత్రం తన యాక్టింగ్ పైన, తన బిహేవియర్ పైన, చివరికి తనని బాడీ షేమింగ్ కూడా చేశారు. అయితే ఇవి అల్లు అర్జున్కి కొత్తేం కాదు. ఎందుకంటే డీజే మూవీ నుంచి కూడా వాళ్ళు అదే చేస్తున్నారు. అయితే అవి యూట్యూబ్, సోషల్ మీడియా వరకే పరిమితమయ్యాయి. అల్లు అర్జున్ సినిమాలపైన పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. ఆ తర్వాత కూడా ఆయన అలవై కుటుంబరం లాంటి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. పుష్ప లాంటి పాన్ ఇండియా హిట్ కూడా కొట్టాడు. చివరికి మెగా ఫ్యామిలీ వాళ్ళకి సాధ్యం కాని నేషనల్ అవార్డు కూడా సాధించాడు. కాబట్టి ఈ ట్రోలింగ్ అల్లు అర్జున్ని కూడా ఏమీ పీకలేదు. పుష్ప 2 విషయంలో ఇంతవరకు ట్రోల్ చేయడానికి ఎలాంటి సబ్జెక్టు కానీ ఆబ్జెక్ట్ కానీ చిక్కలేదు. డైరెక్టర్ సుకుమార్ కూడా మామూలు డైరెక్టర్ కాదు. ఇలాగే మెయింటైన్ చేస్తే పుష్ప 2 పైన ఎలాంటి ఎఫెక్ట్ పడదు. ఎంతైనా గోదికాడి నక్కల్లా కాచుకొని కూర్చున్న ఈ మెగా ఫ్యాన్స్తో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇప్పుడు ఎన్టీఆర్ ఈ ఉచ్చు నుంచి బయటపడతాడని నమ్మకంతో నందమూరి ఫ్యాన్స్ ఉన్నారు. అల్లు అర్జున్ కూడా అలాగే విజయం సాధించాలని కోరుకుందాం. సో గాయ్స్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.